విరాట్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శ్యామల, విరాట్ నువ్వు త్వరగా బయలుదేరి రా, మనం బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ ఎక్కడికి అత్త అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల మాత్రం నువ్వు నేను చంద్రకళ ముగ్గురం కలిసి గుడికి వెళ్ళాలి, పద త్వరగా బయలుదేరి రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ మాత్రం నీతో ఎక్కడికైనా వస్తాను, కానీ ఆ చంద్రకళతో మాత్రం కలిసి నేను ఎక్కడికి రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా, నాకన్నా నీ పంతమే ఎక్కువైపోయిందా ఏంటా, నువ్వు త్వరగా బయలుదేరి వస్తావా రావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం లేదత్త, నేను తనతో ఎక్కడికి రాలేను, ప్లీజ్ నన్నేమీ అనుకోవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్యామలకి చాలా కోపం వచ్చేసి సరేరా, నా మాట అంటే ఈ ఇంట్లో విలువ లేనప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్పు, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను వదిన, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల తన లగేజ్ సర్దుకొని కిందకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విరాట్ ఏంటి అత్త నిజంగానే వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ అత్త వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం వదిన, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, నా మాటలకు విలువ లేనప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్యామల మాత్రం లేదు, నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవటం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.